ఈ వీడియో వచ్చేసరికి చిన్నప్పుడు జ్వరం వచ్చినప్పుడు కొనుక్కునే వాళ్ళం ఈ బ్రెడ్. బట్ ఇప్పుడు మేము కొన్నాక నెక్స్ట్ డే రితిక్కి జ్వరం వచ్చింది. ఏమంటూ కట్ చేశాను ఈ బ్లౌజ్ ని 2 hours లో అయిపోతుంది, ఏం మోడల్స్ లేవు అనుకుంటూ కట్ చేశాను. 1 week అవుతుంది, అలానే ఉండిపోయింది. మా హస్బెండ్ వెళ్ళేటప్పుడు చెప్పెళ్ళారు, కార్ ని మళ్ళీ ఇప్పుడప్పుడే తీయం కదా, ఖాళీగా ఉంటే ఎలుకలు వచ్చేస్తాయి, పొగాకు కాడలు ఉంటాయి, తెచ్చి వేయమని చెప్పారు. నాకే కుదరలేదనమాట, ఈ రోజు కుదిరింది. షాప్స్ దగ్గర వేస్ట్ గా పడేసి ఉంటాయి గట్టిగా ఉండేవి, బట్ ఇప్పుడు ఇవ్వట్లేదంటే ఇంకా అందుకని బావ డైరెక్ట్ పొగాకే తీసుకొచ్చి ఇచ్చాడు. ఇంకా అదే వేసాను ఈ రోజు. ఖాళీగా ఉన్న కార్లోకి ఎలుకలు రాకుండా పొగాకు కాడలు బాగా యూజ్ అవుతుంది, ఆ స్మెల్ కి రావంట. ఎవరికైనా యూజ్ అవుతుందని తీసాను. నేనైతే రైస్ కుక్కర్ లో ఇంకో గిన్నె పెట్టేసి అన్నం వండుతాను డైలీ. ఇలా చేస్తే అన్నం లాస్ట్ వరకు కూడా చాలా బాగుంటుంది, ఒక్క మెతుకు కూడా వేస్ట్ అవ్వదని నా ఫీలింగ్. రైస్ కుక్కర్ గిన్నెలో కొంచెం వాటర్ పోసుకొని బియ్యం పోసిన గిన్నెలో ఎసురు పోసి ఆ గిన్నె అందులో పెట్టుకోవడమే. ఇది నేను ఆల్మోస్ట్ 5 years నుంచి చేస్తున్నాను. పప్పు కుక్కర్ మిక్సీ జార్ లో ఎప్పటికప్పుడు కడుక్కుంటాను, ఎన్ని గిన్నెలు ఉన్నా పని లాక్కూడదని. రైస్ కుక్కర్ లో అయితే ఆ గిన్నె తీసేసి ఇంకో గిన్నెలో రైస్ కడిగి పెట్టుకుంటాను, పని ఈజీ అవుతుందని. ఈ టిప్స్ నచ్చినాయి అనుకుంటున్నాను.